ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వరంగల్ హైవేలో ఉన్నామండి. వరంగల్ హైవేలో మనకి ఓఆర్ఆర్ నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి అంకుషాపూర్ అనే విలేజ్లో ఉన్నాం ప్రజెంట్. ఈ అంకుషాపూర్ విలేజ్లో టోటల్ ఈ వెంచర్ వచ్చేసి 37 ఎకర్స్ అండి. ఇది టోటల్ వెంచర్. ఈ 37 ఎకర్స్లో టోటల్గా 461 ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ మనకి ఇక్కడ వచ్చేసి భూమి పూజ జరిగింది. జస్ట్ రోడ్స్, మన సైట్, ఆఫీసు అన్నీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ప్రజెంట్. సో మీకు కనపడుతుంది, లాంగ్లో చూస్తే మనకి వెహికల్స్ వెళ్తున్నాయి. సో అది వరంగల్ హైవే అండి. మనకు వచ్చేసి ఆ వరంగల్ హైవే ఫేసింగే మన యొక్క వెంచర్ ఏదైతే ఉందో, ఈ 37 ఎకర్స్ వెంచర్ ఇక్కడ అవైలబుల్ ఉంది. సో ఇందులో నార్త్ కార్నర్ కానీ, ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ ఆల్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి రైట్ నౌ. సో ఇంకా వచ్చేసి మనకి చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ప్రకారం చూసుకుంటే మనకి లాంగ్లో కనపడేది ఇది శ్రీ చైతన్య కాలేజ్ అండి. శ్రీ చైతన్య కాలేజ్ ప్లస్ మనకి ఇక్కడ చుట్టుపక్కల కూడా టౌన్షిప్స్, చాలా నెంబర్ ఆఫ్ టౌన్షిప్స్ ఉన్నాయి. ఇంకా వరంగల్ హైవే అంటే మనకి ఫేమస్ వచ్చేసి యాదగిరిగుట్ట టెంపుల్. అంటే మనకి ఇది వచ్చేసి మన ఈ వెంచర్ నుంచి గట్కేసర్ విలేజ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి, గట్కేసర్ టౌన్. సో మన ఈ వరంగల్ హైవే ఫేసింగ్కి ఉన్నటువంటి ఈ వెంచర్కి ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో యాదగిరిగుట్ట ఉంటుందండి. సో ఇది హైవే ఫేసింగ్ ఉంది కాబట్టి ఇందులో కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. బట్ మనకేంటంటే కమర్షియల్ ప్లాట్స్ అయితే కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. రెసిడెన్షియల్ ప్లాట్స్ కన్నా కమర్షియల్ ప్లాట్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే అది మన హైవే ఫేసింగ్ ఉంటాయి కాబట్టి. రేపటి రోజున ఏదైనా హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా కమర్షియల్ పర్పస్ అయితే బాగుంటుందని చెప్పేసి మనకు ఆ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది. రెసిడెన్షియల్ ప్రైస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కమర్షియల్ ప్రైస్ కన్నా. సో ఫ్రెండ్స్, మనకి ఉప్పల్ నుంచి, అంటే టౌన్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ వరంగల్ హైవే అనేది మనకి ఉప్పల్ నుంచి దగ్గరగా మన వెంచర్ వరకు 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి మన వెంచరు. బట్ మనకేంటంటే గట్కేసర్ టౌన్కి నియర్ బై కాబట్టి ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్. అంటే మనకి ఇక్కడ కొనుక్కొని ఉండే వాళ్ళకి కూడా చాలా కంఫర్టబుల్ ప్లేస్. ఇంకోటి ఏంటంటే మనకి వెంచర్ చుట్టుపక్కల కూడా చాలా నెంబర్ ఆఫ్ టౌన్షిప్స్ వస్తున్నాయి. ఇంకోటి మనకి దగ్గరలోనే యాదగిరిగుట్ట టెంపుల్ ఏదైతే ఉందో యాదగిరిగుట్ట టెంపుల్ కూడా మనకు వస్తుంది. ప్లస్ ఇంకా మన వెంచర్కి బ్యాక్ సైడ్ మీకు కనపడుతుంది చూడండి, మనకి ఈ వెంచర్ బ్యాక్ సైడ్ రైల్వే ట్రాక్ ఉందండి. అంటే ఈ రైల్వే ట్రాక్ కూడా మనకి డైరెక్ట్గా మనకి సికింద్రాబాద్ టు మనకి విజయవాడ హైవే, సికింద్రాబాద్ టు విజయవాడ, నెల్లూరు, కర్నూలు వెళ్ళదు, సారీ, మనకి విజయవాడ వెళ్ళడానికి ఇది ఈజీ వే. మనకి ట్రైన్ కూడా మనకి బ్యాక్ సైడే ట్రైన్ ఉందండి, ట్రైన్ ట్రాక్ కూడా. సో మనకి టోటల్ ఈ 37 ఎకర్స్లో కూడా మనకి ఆల్ అవైలబిలిటీస్ ఉన్నాయి. కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుంది. బట్ ఇంకా ఏంటంటే మన కమింగ్ ఇయర్స్లో కూడా ఇది ఈజీగా స్పీడ్గా డెవలప్ అయ్యే టౌన్ ఇది. గట్కేసర్ అనేది ఈజీగా చాలా స్పీడ్గా డెవలప్ అవుతుంది. అది బికాజ్ ఆఫ్ మనకి దగ్గరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు కానీ, యాదగిరిగుట్టను అది పెద్ద చిన్న తిరుపతిగా పిలుస్తున్నారు ప్రజెంట్. సో అది ఇంకా డెవలప్ అయితే మనకి ఈ రూట్ అనేది ఇంకా ముందు ఇంకా బిజీ అయిపోతుంది. సో మనకు కనపడే వరంగల్ హైవే ఏదైతే ఉందో అదే సార్ మన వెంచర్ ఫేసింగే ఉంది అది. సో మీకు వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. నేను మీకు మన టోటల్ వెంచర్ సంబంధించి లేఅవుట్ కానీ, మీకు రూట్ మ్యాప్ కానీ నేను కమింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మనకి ప్రజెంట్ మన లొకేషన్ అడ్వాంటేజెస్, అంటే లొకేషన్ హైలైట్స్ ఏమున్నాయంటే వరంగల్ హైవే ఫేసింగ్ ఉంది ప్రజెంట్ మనది. ఇంకోటి వచ్చేసి మనకి క్లోజ్ టు ఐటీ పార్క్ దగ్గర మనకి. ఇంకోటి దీంతోపాటు టెక్స్టైల్ సెజ్ ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ ఒకటి ఉంది, MMTS ఫ్రమ్ హైదరాబాద్ టు యాదగిరి. అంటే ప్రజెంట్ మనకి యాదాద్రి వరకు MMTS లేదు, కానీ కమింగ్ మంత్స్లో మనకి MMTS ఫెసిలిటీ కూడా వస్తుంది. ఇంకా మనకి దగ్గరలో ఇన్ఫోసిస్, పోచారం, శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, రహేజా ఐటీ పార్క్ అండ్ మనకి అంకుషాపూర్ విలేజ్, ఇవన్నీ కూడా మనకి దగ్గరలో నియర్ బై లొకేషన్స్లో ఉన్నవి. సో మనకి వచ్చేసి మన బ్యాక్ సైడే రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి మనకి కమింగ్ మంత్స్లో కూడా మనకి ఇక్కడ MMTS స్టేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది టోటల్ మ్యాప్, టోటల్ మన లేఅవుట్ ఇది. సో ఈ లేఅవుట్లో మనకి ఆల్మోస్ట్ మనకి బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. మనకి పార్క్ ఏరియా వచ్చేసి సెంటర్లో వస్తుందండి. మనకి పార్క్ ఏరియా వచ్చేసి సెంటర్లో వస్తుంది. దీంతోపాటు మనకి ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్. ఈస్ట్ వచ్చేసి ఇటువైపు ప్లాట్స్ అన్నీ, ఇటుపక్క ప్లాట్స్ అన్నీ ఈస్ట్ ఫేసింగ్ అండి, ప్లస్ ఇటువైపు అన్నీ వెస్ట్ ఫేసింగ్. సో ప్రజెంట్ కార్నర్ బిట్స్, ఈస్ట్ ఫేసింగ్స్, వెస్ట్ ఫేసింగ్స్ ఆల్ బిట్స్ అవైలబుల్ ఉన్నాయి.
కస్టమర్స్ దీన్ని వాచ్ చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇమీడియట్గా మీకు కింద మెన్షన్ చేసిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. ఇంకో విషయం ఏంటంటే దీంతోపాటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.